స్తోత్రం నాయన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయ్యా. మరి ప్రవీణయ్య గారు విధాల హత్య చేయబడి చనిపోయింది కాబట్టి ఈ వాక్యం దేవుడు నాకు గుర్తు చేసి మరి వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తుంది. కాబట్టి వాక్యం చదువుతున్నా నేను వాళ్ళు సరి చేసుకొని దాంట్లో నాపే బయట తెచ్చుకోమని వేసినాము తండ్రి. ఆమె దేవుడికి స్తోత్రం. మరి కొన్ని హెచ్చరికలు బైబిల్ నుండి ఏమేమి చేస్తున్నాడంటే మార్కు సువార్తలో 4:24-25 వచనాలు చదివితే తెలుస్తుంది మనకు. గలతీ 6:1-4 వరకు. తర్వాత మత్తయి 5:43-44 వచనాలు. తర్వాత మత్తయి 7:1-5 వచనాలు. తర్వాత యెషయా 5:28. ఈ వచనాలు మీరు చదివి చూసుకొని మరి దేవుని హెచ్చరిక పొందాలని మనవి చేస్తున్నా. మరి ఒక రోమా 2 నుంచి కొన్ని వచనాలు చదువుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథం రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదువుకున్నాం. 2వ అధ్యాయం 1-7 వచనాల వరకు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొంచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుతుంది. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వారిని చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదవా? నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించి ఫలింప చేయుగాక. ఆమేన్.